యా కేసీఆర్ పులి అయితే పట్టుకునేందుకు వల కూడా సిద్ధం. బోను రెడీ ఉన్నది. చెట్టు కట్టి వేలాడిస్తారు మా వాళ్ళు. బిల్లా రంగులు అడ్డగోలు మాట్లాడుతున్నారు. బొక్క బోర్ల పడేసి బొక్కలు ఇరగొట్టిన బుద్ధి రాలే. లండన్ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరే చూస్తున్నాం. లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి తెలుగు వారితో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే శనివారం ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ గెలుపు సవ్వడి లండన్ గడ్డపై ప్రతిధ్వనించింది. రాష్ట్రంలో ఎగిరిన కాంగ్రెస్ జెండా లండన్ నగరంలో రేపరేపలాడింది అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మరో ట్వీట్లు చేస్తూ ఏ దేశం ఎగినా నీరాజనం ఎందుకాలిన అభిమాన ధనం తెలంగాణ బిడ్డగా గర్వించే క్షణం అని రాసుకొచ్చారు అంటూ ఒకరు చూస్తున్నాం. లండన్ ఐకానిక్ ప్రాంతాల సందర్శన. లండన్ పర్యటనలో సీఎం రేవంత్ అక్కడి స్మారక కేంద్రాలు సందర్శించారు. ప్రపంచ ప్రసిద్ధమైన చారిత్రక కట్టడాలను స్మారక కేంద్రాలు విజిట్ చేసి వాటి ప్రాధాన్యత తెలుసుకున్నారు. బిగ్ బెన్ క్లాక్ టవర్, లండన్ ఐ టవర్ బ్రిడ్జ్, ఎటెల్ తదితర కట్టడ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఆ దేశ పురోగతి, ఆర్థికాభివృద్ధిలో పర్యాటక కేంద్రాల పాత్రపై ఆరా తీశారు. తెలంగాణలోని పలు పర్యాటక కేంద్రాలు ఆ తరహాలో అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాల గురించి ఆయన వెంట పర్యటిస్తున్న రాష్ట్ర అధికారులతో చర్చించారు. సో మొత్తానికైతే లండన్లో ఆమ్రపాలి హెచ్ఎండిఏ సెక్రటరీ ఆమ్రపాలి కనబడతా ఉన్నారు. బీజేపీలో నెక్స్ట్ దీనికంటే ముందు కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ ఇద్దరిని బిల్లారంగాలతో పోల్చిన సీఎం రేవంత్ రానున్న రోజుల్లో వారి అహంకారాన్ని బలుపును దించుతామన్నారు. దావోస్ పర్యటన ముగించుకొని 2 రోజుల కిందట లండన్ చేరుకున్న సీఎం రేవంత్ అక్కడి ప్రవాస భారతీయులు అభిమానులతో శనివారం ప్రసంగించారు. విదేశీ గడ్డపై పాలిటిక్స్ మాట్లాడకూడదనే ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నానని, కానీ అహంకారపు కామెంట్ చేస్తుండటంతో మాట్లాడక తప్పడం లేదన్నారు. రేవంత్ మాట్లాడుతూ పులి అంట ఇంట్లో పండుకున్నాడంట, లేచి వచ్చిందట, నేను కూడా దానికోసమే చూస్తున్నా బిడ్డ, మా దగ్గర బోనుంది, మా దగ్గర వల ఉన్నది, రమ్మను చెట్టుకు వేలాడిస్తారు, ఆ బాధ్యత మా కార్యకర్తలు తీసుకుంటారు. ఆ మాటలేంది, అహంకారం ఏంది, బలుపేంది, అధికారం మనం దిగినట్లు లేదు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులు బొక్కబోర్లో పడేసి బొక్కలు ఇరగొట్టిన బుద్ధి రాలేదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుందామని బిల్లా రంగాలకు సవాల్ ఇస్తున్నా అంటూ రేవంత్ రెడ్డి నిన్న లండన్ వేదికగా తన విశ్వరూపం చూపినట్టు తెలుస్తూ ఉంది. సో ఇక ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో చూద్దాం ఏమవుతుందో.